నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎంకి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్నటువంటి శంకరయ్య బెదిరింపులా? సీఎంకి సిఐ బెదిరింపులేంటి? ఏంటి ఈ కథా కమిషన్ ఏంటి? ఎవరు ఈ సిఐ శంకరయ్య? ఎందుకు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి లీగల్ నోటీసులు పంపించారు? దీని వెనక ఉన్న వ్యూహం ఏమై ఉండవచ్చు అన్న విషయాలు ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ గుర్తు ఉంటుంది బాబాయ్ హత్య కేసు. 2019 మార్చ్ 15న ఆ దుర్ఘటన జరిగింది. ఆ సందర్భంలో ఆ టైంలో ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్ రెడ్డి గారి సొంత బాబాయ్. మొదట్లో గుండెపోటుతో మరణం అన్నారు, అందరూ నమ్మారు చంద్రబాబు నాయుడు గారితో సహా. తర్వాత లేదు, హత్య గావించబడ్డారు అని ఒక వార్త. తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి బొమ్మకు ఒక గొడ్డలేసేసి దాన్ని బాగా ఫోకస్ చేసుకొని ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో ఎంత లేదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కొన్ని కారణాల్లో ఇది ప్రధానమైన కారణం. దీంతోపాటు పింక్ డైమండ్ రకరకాల ఫేక్ ప్రచారాలు ఉన్నాయి, వాటి జోలు వెళ్ళట్లా నేను, ఈ ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ లిమిట్ అవుతున్నా. సో ఈ హత్యని కూడా ఎలక్షన్లో ఉపయోగించుకొని లబ్ధి పొందిన ప్రయత్నం చేశారు, పొందారు. మనం ఒక్కసారి కేసు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, బాబాయ్ మొదట్లో గుండెపోటుతో మరణం అన్న తర్వాత అవినాష్ రెడ్డి మొదలుగా అక్కడికి రీచ్ అవ్వటం, వాళ్ళ ఇంటికి, వివేకానంద రెడ్డి వాళ్ళ ఇంటికి. తర్వాత ఆయన రక్తపు మడుగులో పడి ఉండటం, తల మీద పెద్ద గాయాలు ఉండటం. దీని తర్వాత వెంటనే అవినాష్ రెడ్డి అప్పటి పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న శంకరయ్యకి ఫోన్ చేసి, క్రౌడ్ ఎక్కువ మంది వస్తున్నారు, పబ్లిక్ అంతా తెలిసిపోయింది బాబాయ్ చనిపోయాడని, పబ్లిక్ కంట్రోల్ చేయాలా రండి, బాబాయ్ హత్య గావించబడ్డారు, దీని సంగతి తేల్చాలా రండి అని కాదు ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం. సరే, సిఐ హోదాలో పులివెందుల్లో ఉన్నటువంటి అప్పటి శంకరయ్య ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆ బ్లడ్ని తుడిపేయటం కానీ క్లీన్ చేయటం కానీ, ఆ గాయాలతో ఉన్న చనిపోయిన వ్యక్తికి బ్యాండేజ్ వేసి కుట్లేసి కట్టి ఆ తర్వాత పోస్ట్ మార్టం కూడా చేయకుండా అంతిమ శవయాత్రకి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఈయన అక్కడ సాక్షిగా ఉన్నాడు. ఇవన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి ఒక సిఐ మరి ఆయన చేయవలసిన పని ఏంటి? అక్కడ ఇటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో సాక్ష్యాధారాలు క్లీన్ చేయటం, ఇవన్నీ సాఫ్ సఫాయి చేసి, అంటే సాక్ష్యాలు లేకుండా చేయటం అనేది ఒక నేరం. ఆ నేరంలో ఈయన సాక్షి కాబట్టి ఈయన ఒక నేరస్తుడు. అంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్గా సునీతమ్మ గారు రావటం, అదేంటి పోస్ట్ మార్టం చేయకుండా మీరు ఈ ఏర్పాట్లన్నీ చేసేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయాలని ఆ డాక్టర్గా ఉన్న సునీత అడ్డం తిరగటం, ఆమె మాటలు కాదన్నాక పోస్ట్ మార్టంకి పంపించటం. తర్వాత జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు. అది హత్య గావించబడ్డారు, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా ఇప్పటికీ సునీత చెప్తుంది, అందరూ చెప్తున్నారు, ప్రజలందరికీ తెలుసు, అది నడుస్తుంది కేసు. అయితే ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు ఈ శంకరయ్య అనే అతను సిబిఐ వాళ్ళు విచారణ చేసినప్పుడు అప్పట్లో ఇనీషియల్ స్టేజెస్లో, అవును నేను ఉన్నమాట నిజమే, మరి నన్ను అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, ఇంకొక శంకర్ రెడ్డి, వీళ్ళందరూ బెదిరించారు, ఇక నేను తప్పనిసరి అయిపోయి ఆ సీన్లో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యాలన్నీ చెరిపేసి వాళ్ళకి సహకరించే ప్రయత్నం చేయవలసి వచ్చింది భయపడి అని ఆయన సిబిఐ వాళ్ళకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. సబ్సిక్వెంట్గా సిబిఐ వాంగ్మూలం తర్వాత ఈయన మెజిస్ట్రేట్ ముందు 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు మెజిస్ట్రేట్ ముందు వెళ్లకుండా తిరిగాడు. తప్పించుకొని ఏదో కారణం చెప్పి మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వనీయకుండా చేశారు వాళ్ళు. అప్పట్లో ఉన్నవాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే హత్యకి కారణమయ్యారో వాళ్ళు ఈయన్ని మేనేజ్ చేశారు, ఈయన వాళ్ళకి సపోర్ట్ చేశారు అనేది జగమెరిగిన సత్యం. తర్వాత ఆ సంఘటన జరిగిన వెంటనే మరి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ సోకాల్డ్ శంకరయ్యని సస్పెండ్ చేశారు. ఇది ఒక సీన్. ఈ సీన్ కట్ చేస్తే ఈ శంకరయ్య సిఐ అని చెప్పబడుతున్న అసలు పేరు శంకర్ రెడ్డి అని ఒక వాదన వినిపిస్తూ ఉంది. సరే, ఓకే, నేను దాని జోలు వెళ్ళదలుచుకోవట్లేదు, అది శంకర్ రెడ్డి శంకరయ్య పక్కన పెడితే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సెప్టెంబర్ 18న ఆయన చీఫ్ మినిస్టర్ గారికి ఒక లీగల్ నోటీస్ పంపించారు వాళ్ళ అడ్వకేట్ ద్వారా. ఏమంటే
గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఈ శంకరయ్య అనే అతను ఈ హత్య కేసుకి అవినాష్ రెడ్డి హంతకులకి సహకరించాడు, ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆయన దగ్గరుండి సాక్షిగా ఉండి ఇవన్నీ చేయకూడని పనులు చేసి అధికార దుర్వినియోగం చేశాడు అన్న విషయాలు చాలా సందర్భంలో ప్రస్తావించారు, దానివల్ల నా పరువు నష్టం వచ్చింది అని చెప్పాడు. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించింది ఏంటంటే ఈయన సిబిఐ వాళ్ళకి చెప్పిన వాన్మూలంలో ఉన్న విషయాలని ప్రస్తావించారు, అందువల్ల ఆయన సస్పెండ్ చేశారు, ఈ విషయాలు వాస్తవం కాబట్టి ఆయన చెప్పాడు. సరే, శంకరయ్య అలిగేషన్ లీగల్ నోటీస్ ఏంటంటే నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది, 1,45,00,000 పరువు నష్టం దావా కింద నాకు పే చేయాలి నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకు క్షమాపణ చెప్పాలి. ఇది ఆయన డిమాండ్ నోటీస్ సారాంశం. ఈ విషయాన్ని నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తి స్థాయి వివరణ ఇచ్చారు. ఈయన అధికారం దుర్వినియోగం ఎలా చేశారు, ఎలా జరిగింది, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవిడెన్సెస్ అన్ని ఎలా ట్యాంపరింగ్ చేశారు, రిమూవ్ చేశారు, అది ఆయన చేయకుండా పని చేశారు కదా, మరి ఇటువంటి వ్యక్తి సస్పెండ్ చేశాము, మరి ఇప్పుడు ఎందుకు నోటీస్ పంపించాల్సి వచ్చింది, దీని ఎంత ధైర్యం, దీని వెనక ఎవరున్నారు, దీని వెనక డిజైన్ చేసిన వ్యూహం ఏంటి అనేది కొంత చర్చ జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు శంకరయ్య చెప్పబడుతున్న అంశం ఏంటంటే ఆయన మార్చిలోనే స్పీకర్ గారికి ఒక నోటీస్ ద్వారా తెలియజేశారంట, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు నాకు పరువు నష్టం కలిగించారు అని. తర్వాత జూన్లో ఇంకొక లెటర్ ఇచ్చారంట. అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో సెప్టెంబర్ 18న లీగల్ నోటీస్ పంపించినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు పంపించడానికి గల కారణాలు మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా ఆలోచించినట్టయితే, బాబాయ్ హత్య కేసులో సుప్రీంకోర్టులో సునీతమ్మ గారు ఒక పిటిషన్ వేసుకున్నారు. వీళ్ళ బెయిల్ ఎవరైతే ఉన్నారో హంతకులుగా చెప్పబడుతున్న వారు ప్రధానమైన వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి బెయిల్ రద్దు చేయాలన్న వేసుకున్న పిటిషన్లో ఈ 16th సెప్టెంబర్ ఈ మంత్లోనే వాదనలన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, కన్సర్న్ ట్రయల్ కోర్ట్ సిబిఐ కోర్ట్ ఎట్ హైదరాబాదులో సునీతమ్మని 2 వారాల్లోపు మళ్ళీ పిటిషన్ వేసుకొని సిబిఐ వాళ్ళ చేత మళ్ళీ విచారణ చేయించుకోమని అడగమని చెప్పారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అదే సిబిఐ కోర్టుకి సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఆ పిటిషన్ వేసిన తర్వాత 8 వారాల్లోపు దీన్ని పూర్తి విచారణ కంప్లీట్ చేసి క్లోజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది 16th జరిగితే ఈ శంకరయ్య సిఐగా చెప్పబడుతున్న శంకరయ్య 18th లీగల్ నోటీస్ పంపించాడు. అంటే దీనికి ఏం సంబంధం ఉంది, దీని వెనక ఎవరు పెద్దలు ఉన్నారు ఒక అంశం అయితే, ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ సస్పెండ్ చేయబడ్డటువంటి శంకరయ్య సిఐ దీని తర్వాత హత్య అనంతరం జరిగిన ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత ఈ సస్పెన్షన్ ఎత్తివేశారు. ఎందుకు సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేశారు? వీళ్ళకి సహకరించినందుక, ఆ హత్య ఘటన విషయంలో సాక్షిగా ఉన్నందుక, సాక్ష్యాలు వీళ్ళకి అనుగుణంగా ఉండేటట్టు ఆయన సహకరించినందుక, అంతటితో ఆగకుండా ఈయనకి డిఎస్పీగా కూడా ప్రమోషన్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కర్నూలు వీఆర్లో పోస్టింగ్ ఇచ్చారు. వీఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్, అందులో పోస్టింగ్ ఇచ్చారు. మళ్ళీ యథావిధి బ్యాక్ టు పెవిలియన్. అయితే ఈయన వెనక ఏదో ఒక బలమైన శక్తి వ్యక్తి ఉండకపోతే ఒక సిఐసిఎంకి లీగల్ నోటీస్ చరిత్రలో ఇంతవరకు భారతదేశంలో జరగని సంఘటన ఒకటైతే, ఇంకొకటి అనుమానాలకు తావునిచ్చే అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ఇటువంటి సహకరించిన అధికారులకి, వ్యక్తులకి, మనుషులకి ఆ పార్టీకి ఎప్పుడైనా ఉపయోగపడుతున్నారు అనుకున్న సందర్భంలో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్టు లేదా ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన సందర్భాలు మనం చూసాం. గతంలో గోరంట్ల మాధవ్ అనే వ్యక్తికి మరి ఇట్లానే సేమ్ ఆయన కూడా సిఐ పొజిషన్లో ఉండి వీళ్ళకి సహకరించినందుకు కృతజ్ఞతగా ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పదవి ఇవ్వటం, ఆయన గోరంట్ల మాధవ్ ఎంపీగా కూడా సేవ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. తర్వాత ఓడిపోయారు, ఇప్పుడు అది వేరే విషయం. సో ఈ శంకరయ్య సిఐకి కూడా అటువంటి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదన్నా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక పదవి ఆశించి ఆయనకి కృతజ్ఞతగా వీళ్ళు డెసిషన్ తీసుకున్నారా? రెండోది, ఎంత ధైర్యం లేకపోతే ఒక వ్యక్తి చిన్న స్థాయి సిఐగా ఉన్నప్పుడు ఆయన ఈ విధమైన యాక్షన్ తీసుకుంటారు, ఈ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆశ్చర్యకరం. వెనక ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారనేది అర్థమవుతుంది.
ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ డీజీపీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాని మీద విచారణ చేస్తున్నారు పూర్వపదాలు తెలుసుకోవటం కోసం అని ఒక వార్త వెలుగులోకి వస్తూ ఉంది. ఒక సర్వీస్లో ఉన్న వ్యక్తి ఇంత ధైర్య సాహసాలు చేశారంటే వెనక వీళ్ళు ఉన్నారు అనేది ఒకటి వాస్తవం అయితే, రెండోది మరి బాబాయ్ హత్య కేసు విషయంలో మళ్ళీ సునీతమ్మ పిటిషన్ వేసి సిబిఐ వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళ అండదండలు చూసుకొని ఈయన లీగల్ నోటీస్ పంపించినట్టుగా తెలియవస్తూ ఉంది. ఏదేమైనా కూడా దీన్ని మరి అసెంబ్లీకి సంబంధించిన ఎథిక్స్ కమిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని లేదా ఒక చర్చ జరుపుకొని దీని మీద ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా, తగిన అప్రాప్రియేట్ యాక్షన్స్ ఏం తీసుకోవాలనేది వాళ్ళు తీసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇటువంటి చర్యలకి పాల్పడటం వల్ల ప్రజల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కానీ వాళ్ళు వెనక ఉన్నారు అని ప్రజలకు తెలిసినప్పుడు ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది సమాజానికి అనేది ఒక్కసారి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎవరున్నారది అందరికీ తెలుస్తున్న విషయమే కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ శంకరయ్యని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు కూటమి ప్రభుత్వం, ఏమి చర్యలు తీసుకోబోతుంది అనేది మనం వెయిట్ చూస్తే మనకి విషయం తెలిసే అవకాశం ఉంది. వెనకున్న వ్యక్తులు ఎవరు అనేది కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.